చూడండి ఫ్రెండ్స్, మన కోదండ రాముడు అనగా శ్రీరాముడికి ఆ వారధిలో సపోర్ట్ చేసిన ఒక అతి చిన్న జీవి. ఆ జీవి ఏ జీవి అంటే ఇది ఉడత. ఆ ఉడతపై నామాలు చూసినావా? ఈ నామాలు అనేది మన రాముడు తన చేతితో మూడేళ్ళతో అలా అన్నాడు. ఇది చూడండి, ఉడత నామాలు అనేది ఇదే. అంత పెద్ద సముద్రముకు ఈ ఉడత అనేది సముద్రంలో మునిగేది, మళ్ళీ బయటకు వచ్చి వారధి బయటకు వచ్చి మళ్ళీ రాళ్ళ మీద వచ్చి ఇసుక వదిలించనింది. అంత పెద్ద శ్రీరామునికి సపోర్ట్ అయిన సాయము అంటే ఇంత చిన్న జీవి కూడా శ్రీరామ సేవలో పాల్గొంది. దీన్ని బట్టి ప్రతి ఒక్క భక్తులు కూడా మనం చేయలేము, మనం ఎంత అని అనుకోకుండా ఇంత చిన్న జీవి సాయం చేసినప్పుడు మనం ఎందుకు సాయం చేయలేము శ్రీరామునికి అని ప్రతి ఎక్కడైనా సరే మనం భక్తితో జై శ్రీరామ జై శ్రీరామ అని తలుచుకుంటే రామనామం మించినది ఏ శక్తి లేదంట. మన రామాంజనేయ యుద్ధంలో రాముడు బాణం వచ్చే మన హనుమంతునికి ఒక చిన్న గాయం కూడా కాదు. రామ అని తలుచుకుంటే హనుమంతుడు ఆ బాణం అంటే కూడా ఎదురు నిలబడినాడా మన హనుమంతు ఏం కాదు. అంటే రామ బాణం కూడా రామనామం గొప్పది. దీన్ని బట్టి ఆలోచించిన ప్రతి ఒక్కరూ ఎక్కడ ఉడతలు కలిసినప్పుడు ఉడతలకు ఇష్టమైంది చెనిక్కాయ పప్పులు ఇష్టము. అందుకే ఎవరు చెనిక్కాయ పప్పులు కొద్దిగా ఆడ వేసండి బాగా తింటాంట హ్యాపీగా. మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కొన్ని వీడియోలు తీస్తుంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.